అందరికి స్వాగతం అండి. మేము మబ్బుల 3 o'clock అయిందని మేమందరం కలిసి ఇంకా మేడారం వెళ్తున్నాం ఫ్రెండ్స్ తోటి. సో మా ఫ్రెండ్స్ తోటి కార్లో స్టార్ట్ అయ్యాను మేడారంకి. సో నేను ఇదైతే వీడియో తీసింది సంక్రాంతి ముందు అండి, కానీ జర అప్లోడ్ చేసేవారికి కొంచెం టైం తీసుకుంది. సో మేము వెళ్ళిన టైం అయితే ఫుల్ ఫాగ్ ఉండే, చాలా అంటే చాలా ఫాగ్ ఉండే. ఇంకా ముందు ముందు వెళ్ళంగానే ఇంకా మాకు చాలా ఏం కనబడకపోతుంది. ముందుకి మన కమాండ్ కనబడ్డది చూసారా. సో మనం వరంగల్ దాటినాము. సో దాటంగా జర పెట్రోల్ గిట్లు ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయినా మళ్ళీ ఫుల్ ఫాగ్ ఉండే 4 ఇండికేటర్ వేసుకొని ఇంకా మెల్లగా మూవ్ అవుతూనే ఉన్నాము. వ్యూ అయితే చాలా బాగుండే, ఫాగ్ తోటి అసలు ఏం కనబడతలేదు. ఇంకా ఏదో మళ్ళీ చూసుకుంటా జాగ్రత్త ట్రై చేసుకుంటా వెళ్తున్నాం. ఫాగ్ అయితే టూ మచ్ ఉండే, వెదర్ ఏమో చల్లగా ఉండే. సో మాకు టిఫిన్ ఏమైతే గరం గరం దొరికింది. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకా మేము రామప్ప టెంపుల్ వంద వేలో వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలే. సో రామప్ప టెంపుల్ కూడా విజిట్ చేద్దామని లెఫ్ట్ తీసుకున్నాం. సో ఇది మనం రామప్ప టెంపుల్ వెళ్ళినాం. ఎంట్రన్స్లో మనకు ఒక నార్మల్ అన్ని గుళ్ళు ఉన్నట్టు పార్కింగ్ ఉంది. సో మేమైతే రీచ్ అయినాం. సో ఇదండి మన రామప్ప టెంపుల్. గుడి మాత్ర దూరం ఉంది, కానీ అటు బండి పంపిస్తలేరు. ఈయన పెట్టుకుంటారు, అక్కడ ఖాళీగా ఉంది అటు పెట్టుకుంటామంటే కూడా ఒప్పుకుంటలేరు. సరే అని చెప్పి ఇంకా ఈయన పక్కన బండి పెట్టుకొని మెల్ల నడుచుకుంటూ వెళ్ళినాం. చెప్పులు బండ్లనే వదిలేసినాము. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో గుడి. మబ్బులోనే అమ్మ చెంగల్ అమ్ముతుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం. సో ఇదే అండి మనం రామప్ప టెంపుల్. రుద్రేశ్వర టెంపుల్ యాక్చువల్లీ పేరు, కానీ దీని శిల్పి పేరే వీనికి ఇచ్చారు రామప్ప అని. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్, యునెస్కో అంగీకారం పొందిన టెంపుల్. సో టైమింగ్స్ ఏమేది. సో ఇంకా మేము లోపలికి వెళ్దాం. గేట్ లోపల రాగానే చాలా పెద్ద ఏరియా ఉందండి. సో మ్యాప్ అయితే ఉంది. సో మ్యాప్లో ఒకసారి చూసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి 2-3 బోర్డులోనే ఇంకా మనకి హెరిటేజ్ సైడ్ది లిస్ట్, దాని గురించి డీటెయిల్స్ ఎప్పుడు వచ్చింది అవన్నీ ఉంది. సో కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్. సో ఇది మన రామప్ప టెంపుల్. ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఇదంతా కదండి హిస్టరీ ఉంది. సో అన్ని జస్ట్ ఒక బ్రీఫ్ తీసుకొని దేవుడి దర్శనంకి వెళ్దాము. క్యాఫెటీనా ఉంది ఇక్కడ కూడా. మాకు తెలియక చెప్పలు బండ్లను వదిలినాం. ఇక్కడ స్టాండు, ఇంకా మనకి చేతులు కాలు ఆడుకోవడానికి వాటర్ ట్యాంప్ అవుతుంది. సో మనకి ఇది ఎంట్రన్స్ గుడి. ఇది ఇక్కడ అన్ని శిల్పాలని ఉన్నది ఎంట్రన్స్లో కూడా. యాక్చువల్లీ నేను గుడి ఫ్రంట్ సైడ్ అనుకున్నా, కానీ ఇది బ్యాక్ సైడు. సో ఇది మన రామప్ప టెంపుల్ అండి, రుద్రేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి కట్టించింది మన కాకతీయ రాజులైన గణపతి దేవులు. వారు 11వ శతాబ్దంలో ఈ గుడి పని ఆరంభించారు. వాళ్ళ రాజశిల్పి అయిన రామప్ప గారి చేతిలో, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. చాలా అద్భుతంగా, చాలా క్యాల్కులేషన్ ప్రకారంగా నిర్మించారు. దీన్ని గ్రౌండ్ బేస్లో మొత్తం శాండ్ ఉందంట, మధ్యలో ఈ గ్రానైట్ స్టోన్స్, మళ్ళీ గోపురం అన్నీ లైట్ వెయిట్, అది కూడా నీళ్ళలో తేలే టైపు బ్రిక్స్ అంట. అది ఈ బ్లాక్ స్టోన్స్ అవన్నీ కనబడుతున్నాయి అండి. అది చాలా గుడిలో మెయిన్ అట్రాక్షన్స్ ఇవి. దీని గురించి కూడా చెప్తాను నేను. గుడి లెఫ్ట్ సైడ్లో మనకి శిలాపలకం ఉంటుంది, కన్నడ తెలుగు మిక్స్లు ఉన్నట్టుంది ఇది. సో ఇది మన గుడి శిలాపలకం అండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ 2 గుడులు ఉంటుందండి. సో శిలాపలకం ఎదురుగా కూడా ఒక చిన్న గుడి ఉంటుంది, ఇది కూడా శివాయదే. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. మనకి లోపల రాగానే నందిది దర్శనం ఫస్ట్ కనబడుతుంది. సో ఇది గుడి ఏమో మొత్తం ఇంటర్లాక్ సిస్టంలో కట్టారు. సో కొన్ని మీకు పిల్లలు చూపిస్తాను. అప్పట్లో టెక్నాలజీస్ ఏం లేకుండే, కానీ కూడా గుడి మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. ఇంకా మన శివయ్య దర్శనం చేసుకుంటాం. ఓం నమ శివాయ. సో ఇది లింగం చూపిస్తాం మీకు లోపల. శివయ్య, ఓం నమ శివాయ. ఇక్కడ ఎప్పుడైతే పూజలు ఏం లేనట్టుంది ఈ గుడిలో. మెయిన్ గుడిలో అయితే పూజ ఉంది, ఇక్కడ ఎందుకో పూజ లేనట్టుంది. ఇవన్నీ మన ఉపదేవతలు, అవన్నీ ఏం విగ్రహాలు అయితే ఇప్పుడైతే ఏం లేవు. కాకతీయ కింగ్స్ అయిన మన రాణి రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు లాస్ట్ కాకతీయ కింగ్స్. ఆయన తన టైంలో ఈ తుగ్లక్ సైన్యం వచ్చి దండయాత్ర చేసి ఈ కాకతీయ రీజన్ మొత్తం వాళ్ళ అండర్లో వేసుకొని, ఆ టైంలో వీళ్ళ గుడిని మొత్తం పూజకి పనికి రాకుండా ధ్వంసం చేశారు. మరియు మళ్ళీ 17th సెంచరీలో చాలా పెద్ద ఒక ఎర్త్క్వేక్ వస్తుంది. ఆ ఎర్త్క్వేక్ టైంలో చాలా గుడి డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దాన్ని రెనోవేట్ చేసి ఈ పడిపోయిన గుడులు, ఇంకా మన నందికేశ్వర్ది మెయిన్ గుడికి ఆపోజిట్ ఉంటుంది, అవన్నీ చాలా డ్యామేజ్ అయింది, దాన్ని అన్నీ రిస్టోర్ చేశారు. సో ఆ వర్క్ ఫొటోస్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే బాగా ఇచ్చారు.
ఇక మన మెయిన్ గుడి లోపలికి వెళ్తాము. సో మనం ఇట్లా పైకి వెళ్ళంగానే మనకి ఎంట్రన్స్లో ఇట్లా బ్లాక్ గ్రానైట్లో లేడీస్ని చెక్కారు. మొత్తం ఈ 12 ఉంటుంది. 12లో 11 వాళ్ళు డ్యామేజ్ చేసారు, అంటే చేతిలో కాలు ఏదో ఒకటి డ్యామేజ్ చేశారు. ఒకటి మాత్రం ఫుల్ ఉంటుంది. ఈ విగ్రహం మాత్రం ఫుల్ ఉంది, దాన్ని ఏం చేయలేదు. తగ్గిన 11 అంటే కాలు చేతిలో ఏదో ఒకటి డ్యామేజ్ చేశారు. సో ఇది గుడి లోపలికి వెళ్దాం. సో బండలన్నీ పైకి కిందికి ఉన్నది. ఇది ముందు చెప్పాను కదా, భూకంపం వచ్చిన టైంలో ఈ రాయిలన్నీ ఇట్లా పైకి కిందికి అయింది, కానీ గుడికి అయితే ఏం కాలేదు. పిల్లర్లు అయితే కొంచెం లోపల దిగినాయి. వాళ్ళంతా అప్పట్లో ఎట్లా కట్టారేమో, కానీ టెక్నాలజీ మాత్రం అయితే జబర్దస్త్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే మనకు 5 మ్యాగ్నిట్యూడ్ వచ్చిన ఎర్త్క్వేక్ మన బిల్డింగ్ అన్నీ కూలిపోతాయంట. అప్పట్లో 7, 8 వచ్చిందంట మ్యాగ్నిట్యూడ్. అయినా గుడికి ఏం కాకుండా నించుందంటే చాలా, రామప్ప గారు ఎంత పక్కన బండిలో కట్టారంటారు గుడి. చాలా గ్రేట్ అండి. ఊరికైనా రాజు వాళ్ళకి పేరు ఇయ్యలే రామప్ప టెంపుల్ అని. చిన్న చిన్న మైన్యూట్స్ అయినా కూడా చాలా ఫోకస్ చేశారు. చిన్న చిన్న మన దారం వేసి పిల్లర్ లోపల దిగుతుంది. సో అట్లాంటి వర్క్ కూడా ఉంది, కానీ నేను వీడియో తీయలేదు. మీకు వేరే వీడియోస్లలో మీకు కనబడుతుంది. సో ఇక్కడ చూశారు విగ్రహాలన్నీ తలకాయలు లేవు, చాలా డ్యామేజ్ ఉన్నాయి విగ్రహాలన్నీ. మన మెయిన్ శివాలయంలో కూడా లోపలికి వెళ్ళచ్చు, వెళ్ళి పూజ చేసుకున్నాము. చేసినాక మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి వీడియో తీస్తున్నా. గుడికి 3 దిక్కుల నుంచి ఎంట్రీ ఉంది. సో ఒక సైడ్ నుంచి వ్యూ అండేది. దూరంగా గుడి పడిపోయింది, అన్నీ వీళ్ళు ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. లోపల ఉపదేవతల విగ్రహాలు అయితే అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ డ్యామేజ్ ఉంది. చూసి చాలా బాధ అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయలేం. లోపల మెయిన్ గుడిలో అయితే మీరు చాలా టైం స్పెండ్ చేయండి. చాలా వర్క్ ఉంది లోపల, బాగా చూడండి. మంచిగా గమనిస్తే మీకు మంచి మంచి విగ్రహాలు అవన్నీ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఫ్లవర్స్ ఎక్కారు, ఏనుగులు ఉన్నాయి. సో మన గుడికి ఆపోజిట్ దిగగానే మనకి మెయిన్ నంది ఉంటుంది. నేను నంది దర్శనం చేసుకుందాం. సో బయటకి ఇట్లా రాగానే ఇక్కడ ఒక వినాయకుని బొమ్మ కూడా ఉంది. ఇవన్నీ విగ్రహాలు ఇలా పెట్టారు. సో ఇంకా నంది దగ్గర వెళ్దాము. నంది దగ్గర చాలా రష్ ఉంది, అందరు ఫోటో దిగుతారు, అందుకే కొంచెంసేపు కూర్చున్నా. ఇదే మన మెయిన్ నంది అండి, ఎంత బాగా చెక్కారు చూడండి, సింగిల్ స్టోన్ పైన ఓం నమ శివాయ. చాలా బాగా చెక్కారు మన నంది కేశ్వరుని. సో నందిని కూడా మనం దర్శనం చేసుకొని ఇంకా మనం కిందికి వెళ్దాం. ఈ నంది ఉన్న సరౌండ్లో మొత్తం ఇట్లాంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ గమనించండి. ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయి. ఏనుగులు చూసినారా, ఈ ఏనుగులు కూడా అన్నీ డిఫరెంట్ ఉంది, సేమ్ డిజైన్గా లేదు, అన్ని వర్క్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ వచ్చి గమనించండి, బాగుంటుంది. వినాయకుడు బొమ్మ ఉంది, ఆర్టిస్టులు డ్రమ్స్ ప్లే చేస్తారు. అన్ని ఎడ్యుకేషన్ కోసం అప్పట్లో గుళ్ళు యూజ్ చేస్తున్నామో. ఇది శివయ్యలింగం, సేమ్ ఇదే ఇలానే మన లోపల కూడా శివయ్యలింగం ఉంటుంది. ఇక్కడ కూడా బయట కూడా మనకు ఒక శివయ్యలింగం కనబడుతుంది. సో ఇక్కడ ఏనుగు చూసారా, దాని కాళ్ళు లేవు, తొండాలు లేవు, అన్నీ ధ్వంసం చేశారు. బయట శివలింగం ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఒక బావి ఉందండి. సో బావి వీడియో చూపిస్తాను మీకు. లోపలైతే నీళ్ళైతే ఏం లేవు, ఒట్టి ఒక తాంబేలు మనకు కనబడుతుంది. జూమ్ చేసి చూపిస్తా. మనం ఇక గుడి ఆపోజిట్ సైడ్ ఏముందో చూద్దాము. ఇక్కడ గోడలపైన నంబర్లు ఉన్నాయి, నాకు రిస్టోర్ టైంలో ఈ నంబర్లు రాశారేమో. సో మనం ఇంకా గుడిది మెయిన్ ఆపోజిట్ సైడ్ వెళ్దాము, ఏముందో చూద్దాం. సో ఇట్లా బయటకు రాగానే ఇక్కడ కూడా ఓపెన్ ఏరియా, చాలా స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. బయట అయితే ఏం లేదు, ఒక చిన్న గుడిలాగా అయితే ఇక్కడ ఒకటి ఉంది. దాని వెనకాల మనకి పాము పుట్టలాగా ఒకటి ఉంది. సో అక్కడ వెళ్దాం. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా పీస్ ఉందండి, చాలా కామ్ అండ్ క్వైట్ ఉంది. సో ఇక మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రీ అనుకుంటా, అప్పట్లో ఇక్కడ కూడా చెక్కారు చూసారా, దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చినాక చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పీస్ ఉంది, గుడి చాలా సైలెంట్ ఉంది. ఇంకా మరి ఇక్కడ వీళ్ళ వర్క్ అవన్నీ గ్రేట్, చాలా గ్రేట్ అండి. సో మన తెలంగాణలో ఎప్పుడు నేను రాలే, ఫస్ట్ టైం వచ్చిన. సో వచ్చినందుకు బ్లెస్డ్ అనిపిస్తుంది. సో మీరు ఎట్లైనా మేడారం వెళ్తున్నట్టే ఇక్కడ వచ్చి చూడండి, డెఫినెట్లీ విజిట్ చేయాల్సిందని చెప్తాను. సో అప్పట్లో మన కల్చరు, మన టెక్నాలజీ ఎంత గ్రేటో మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఈ గుడి వచ్చి మన మెయిన్ గుడికి రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ లోపలైతే అమ్మ విగ్రహాలు అయితే ఏం లేవు, బయట బాగా చెక్కారు. ఒక నంది ఉన్నాడు, ఇక్కడ ఒక నరసింహమూర్తి ఉంది, బాగా చెక్కారు చూసారా, నరసింహ రూపం. సో ఇలా చాలా ఉంది. డీప్లీ మనం టైం స్పెండ్ చేసి చూస్తే చాలా మనకి ఈ గుడిది గ్రేట్నెస్ మనకు అర్థమవుతుంది.
సో ఇదే ప్యాటర్న్ మన అయోధ్యలో రామ మందిరం కొత్తగా కట్టారు కదా, సో ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ టెక్నాలజీ అవన్నీ వాళ్ళు అక్కడ గుడి కట్టడానికి వాడారంట. ఎందుకంటే చాలా ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ అవన్నీ ఇక్కడ శాండ్ టెక్నాలజీ సంథింగ్ ఉంది కదా, సో అదన్నీ వాళ్ళు చదివి ఆ గుడి కట్టడానికి వాడారంట. సో అది కూడా ఒక గ్రేటే కదా. సో డెఫినెట్లీ మీరు రావాల్సిన గుడి ఒకటి. సో వీడియో ఇక్కడ నేను ఇది వైండప్ చేస్తున్నా. ఇంకా మనం మేడారం వెళ్ళాలా. సో బయట ఇంకేముందో ఒకసారి మీకు చూపించి ఇంకా మేడారం బయలుదేరుతాము. బయటకు వస్తే బయట షాప్ అయితే ఇంకేమీ ఓపెన్ కాలేదు, ఉట్టి ఒక షాప్ ఓపెన్ అయింది. వాళ్ళు కూడా ఇప్పుడు సామాన్ అన్నీ బయట పెడతారు. ఇంకా మనం మేడారం బయలుదేరదాం. ఇక్కడ కారు పెట్టినాక కొంచెం ముంగడు చూడంగానే ఈడ ఇంకో గుడి కనబడ్డది. సో అది కూడా చూద్దామని వెళ్ళినాం. సో గేట్ అయితే ఓపెన్ ఉండే, సో లోపలికి వెళ్దాం. చిన్న భయం ఉండే, పాములు గిట్ట ఉండేమో అని అందుకే చూసి మెల్లగా లోపలికి వెళ్ళిన. ఇది దాని పైన అనుకుంటా, ఇది కూడా మొత్తం డ్యామేజ్ ఉంది. ఈడైతే బయట అయితే నంది ఉంది, ఇంకా ఈడ కూడా గుడి బాగానే చెక్కిరు, అది మీకు చూపిస్తాను. లోపల మాత్రం ఖాళీగా ఉందండి, లోపలైతే ఏం విగ్రహాలు అయితే ఏం లేవు. ఇక్కడ కూడా చెక్కారు బాగా విగ్రహాలు, చూపిస్తాం మీకు. ఇక్కడ కూడా కోతిలు నృత్యాలు అవన్నీ చేసినట్టుంది. నిజంగా కూడా కోతులు బాగున్నాయి. ఇక్కడ బొమ్మలు కూడా బాగున్నాయి, కోతులు ఆడుకుంటున్నాయి. నిజంగా కూడా కోతులు ఆడుకుంటున్నాయి. ఈడ కూడా చాలా సెక్స్ గురించి కొంచెం ఎడ్యుకేషన్ అవన్నీ ఈడ చెక్కినట్టున్నారు. డ్యాన్స్ ఆడుతురు, నాటకము అట్లా. అప్పట్లో గుళ్ళు అన్నీ హెరిటేజ్ సైట్సే కదా, అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్కి వాడుతుండేమో కానీ ఉండొచ్చు. కానీ ఈ గుడి బాగా డిజైన్ అయితే బాగుంది. పైన చూసారా గోపురం అంతా లోపటది అన్నీ బాగా చెక్కారు. ఇది చూడండి, విష్ణుదేవుడు అనుకుంటున్నా. పైన నెమలి లెక్కలలాగా డిజైన్ అయితే బాగుంది. ఇది కూడా గుడికి మన బయట మెయిన్ రోడ్ సైడ్ ఉంది ఈ గుడి. సో వీళ్ళుంటే ఇక్కడ కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కోతులు అయితే బాగా ఆడుకుంటుంది. ఇంకా మేము మేడారం బయలుదేరుతున్నాం. సో అందువేళ మేము కళ్ళు తీసుకోవాలనుకున్నాం. సో కళ్ళు ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడనే కొంటామని ఫిక్స్ అయ్యాం. కళ్ళు అయితే చాలా ఫ్రెష్ ఉండే స్వీట్ ఉంటుందండి. సో అందుకే ఇంకా కళ్ళు తీసుకొని ఫైనల్లీ మేము మేడారం కమాండ్ కాడికి వచ్చాము. సో ఇక్కడ కొన్ని సామాన్లు, ఇంకా కోడిలు అవన్నీ కొనుక్కొని మేము ఇంకా లోపల మేడారం బయలుదేరుతాము. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను 2 పార్ట్లో పెడుతున్నా. సో సెకండ్ పార్ట్ కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.